నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వైఎస్ షర్మిలని మీట్ అవ్వబోతున్నారని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇతను ఆమెను భేటీ అవ్వడానికి గల కారణాలు ఏంటి అని ఆలోచిస్తే ఇతను పార్టీ మారి కాంగ్రెస్లోకి వెళ్ళాలి, లేదంటే వైసీపీని కాంగ్రెస్లోకి విలీనం చేసే విధంగానైనా వెళ్ళాలి అనే ఆలోచనలు అయితే ఇప్పుడు వస్తున్నాయి. మరి దీని గురించి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. మరి ఎలా ఉంటుంది అంటే వైసీపీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? సింగిల్గా ఒంటికాల మీద వెళ్తుందా, లేకపోతే పొత్తు మీద వెళ్తుందా, లేకపోతే వేరే పార్టీలో విలీనం చేస్తారా అనే అంశాలతో అవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మా సహస్ర, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఎట్లా సార్ మరి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అయితే షర్మిలని కలవబోతున్నారు అన్నారు, కలిసారు లేదు ఇంకా తెలియదు, భేటీ అయితే అవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. మరి అంటే అపోనెంట్లో ఉన్నటువంటి ఇద్దరు కూడా షర్మిలకైతే పడదు జగన్కి. మరి జగన్ పార్టీలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి షర్మిలని కలుస్తున్నారని అంటే ఈయన ఆదేశం లేకుండా అయితే కలవరు, లేదంటే తెలియకుండా కలుస్తారు. ఎట్లా అంటే ఈ భేటీ ఎందుకు అవుతుంది అనేది తెలుసుకోవాలి. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నీకు తెలుసు కదా, ఆయన సీనియర్ మంత్రి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మళ్ళీ శాసనసభ్యుడిగా ఎన్నికైన ఏకైక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అయితే ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి, ఇప్పుడు అంతకుముందు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంతమంది ఆత్మీయుల దగ్గర సీనియర్లైన బొత్స సత్యనారాయణ కానీ, విజయసాయి రెడ్డి, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇలాంటి వాళ్ళు కూడా నాకు మొహం సాటేస్తున్నారు, నా పక్కన ఇంత కష్టకాలంలో నాకు మద్దతు ఇవ్వటం లేదు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటున్నారని వాపోయాడని కూడా బయట ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని మనం తప్పు అని అనటానికి కూడా వీల్లేదు, అబద్ధం అని కూడా అనలేము. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ప్రముఖ కాంట్రాక్టర్ సంస్థలు ఉన్నాయి ఆయనకి, తర్వాత వ్యాపారవేత్త. ఆయన ఇంకా రాజకీయ భవిష్యత్తు ఆయనకి ఉందని, ఆయన ఎవరైనా కూడా తనకి రాజకీయ భవిష్యత్తు వాళ్ళతో క్లోజ్ అయిందని ఎందుకు అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒకసారి నన్ను ముఖ్యమంత్రి చేయమని ప్రజలను అడిగాడు, చేశారు. ఆయన టార్గెటెడ్గా సంపాదించుకోవటం మీద దృష్టి పెట్టాడు తప్ప ప్రజల సమస్యల మీద కానీ, పరిపాలన మీద కానీ, ప్రజల సంక్షేమం మీద కానీ ఏమీ ఇలా. అదేమంటే నేను మీకు డబ్బులు ఇచ్చాను, నాకు ఓట్లు లేదని ఇప్పుడు అవ్వాతాతల్ని, అక్క చెల్లెళ్ళని, అందరినీ కూడా ఇప్పుడు నిందిస్తున్నాడు. రైతులు ఏమయ్యారు, రిక్షా కార్మికులు ఏమయ్యారు, ఆటో డ్రైవర్లు ఏమయ్యారు? ఎంతసేపు ఒకటే మాట, మేము డబ్బులు వేసాం, డబ్బులు ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం. అదే అంటే చిన్నపిల్లల్లాగా అంటే డబ్బులు ఓటేరని, ఏదో ఓట్ల కోసం డబ్బులు ఇచ్చినట్టు, ఈ సొంత డబ్బులు ఇచ్చినట్టు చూస్తేనే చిల్లరగా ఉంది. ఇది గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు, వార్డు మెంబర్లు కనుక డబ్బులు ఇస్తారు, ఓడిపోయారు అనుకోండి, ఇళ్ళకెళ్ళి వసూలు చేసి తెచ్చుకుంటారు. నీకు డబ్బులు ఇచ్చాను, నువ్వు ఓటేయలేదు నాకని. అట్లా ఉంది. ఒక చీఫ్ మినిస్టర్ ఏంటి నువ్వు ప్రభుత్వ డబ్బుని పథకాల మీద. అట్లా అంటే ఎన్టీ రామారావు గారు కూడా ఆ రోజుల నుంచి కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు. ఆయన కూడా 2 సార్లు ఓడిపోయిన రోజున ప్రజా తీర్పుని శిరసా వహిస్తాను, ఇంకా ప్రజలకు ఏం చేయలేకపోయావో నేను సరి చేసుకుంటా అన్నాడు. అంత మహానాయకుడు కూడా. అంతే తప్ప నేను ఇచ్చిన చేనేత వస్త్రాలు కట్టుకున్నారు, నేను ఇచ్చిన రేషన్ బియ్యం తినేశారు, నేను ఇచ్చిన పెన్షన్లు తినేశారు, నేను ఇచ్చిన ఇళ్ళు వాడేసుకున్నారు, అన్ని డబ్బులు వేసాం, మంచి చేసాం, కానీ ప్రజలు మమ్మల్ని మోసం చేశారు అని. ఎవరు మోసం చేశారో తెలియట్లేదు, ఆధారాలు నాకు దొరకటం లేదు, చేసేది మోసం అయితే కనబడుతుందని ఏంటో దాన్ని ఎట్లా మాట్లాడాడంటే ఆయన తలాతోక లేని విషయం కాదు. తర్వాత భక్తి సంబంధంగా మాట్లాడుతారు చూడండి, పైన దేవుడికి తెలుసు, కింద ఈయనకి తెలుసు, కడప ప్రజలకు తెలుసు. ఏంటో అంత మాటకి దేవుడిని తీసుకొస్తాడు. పైన దేవుడే కదా ఇప్పుడు నీకు కూడా ఇది ఇచ్చిన బహుమతి. ఆ రోజు ముఖ్యమంత్రిగా బహుమతి ఆయన ఇచ్చాడు, ఇవాళ ఈ 11 సభ్యుల్ని నువ్వు సాలరా నాయన అని నీకు క్రిస్మస్ తాత గిఫ్ట్. అంతే కదా. ఎందుకు నువ్వు అంత తాపత్రయం పడిపోతావు? ఇప్పుడు నీకు ఆధ్యాత్మికత ఎక్కువ, అన్నీ భగవంతుడు, దేవుడు, పైన బాబాయి, కింద ఉండ అబ్బాయి, మేమిద్దరం మాట్లాడుకుంటాము చెప్పాడు కదా. రాజశేఖర రెడ్డి గారి ఆత్మతో కూడా నేను రాత్రిపూట మాట్లాడతాను. ఇప్పుడు బాబాయ్ కూడా వెళ్ళాడు కాబట్టి బాబాయ్ ఆత్మతో కూడా మాట్లాడతాడు కదా. అట్లాగే ఇప్పుడు ఆయనకి అంత ఆధ్యాత్మికత ఉన్న వ్యక్తి మళ్ళీ ఈ చిల్లర మాటలు మాట్లాడతాడు, నాకు డబ్బులు నా దగ్గర తీసేసుకున్నారు, పథకాలు ఓట్లే లేదని. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అంశానికి వచ్చేటప్పటికి ఆయన తన రాజకీయ భవిష్యత్తు తను ఎత్తుక్కుంటాడు. ఈ పార్టీ నిలబడదనేది అర్థమైపోయింది. ఆ రోజే వచ్చి నిమిషాల మీద పదవీ ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయావు. అసలు నీ సభ్యులు వచ్చారా రాలేదా? వచ్చిన వాళ్ళు పదవి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారో, వాళ్ళకి నైతిక
బలం ప్రోత్సాహం కోసమైనా నేను సభలో కూర్చోవాలి. అసలు పలకరించడం లేదో కూడా తెలియదు. అదే అసలు ఆ రోజు రాలేదని కూడా అంటున్నారు. ఇంకోటి ఏంటంటే మంత్రులు బూతులు మాట్లాడినప్పుడు బల్లలు సరిచాడు, ఇంకా మాట్లాడమని ప్రోత్సహించాడు. ఇప్పుడు వాళ్ళ నాయకులు ఏం చెబుతున్నారు, అట్లాంటి బూతులు మాట్లాడటం వల్లనే మేము ఓడిపోయామన్నాడు. అంటే ఆయన గొయ్యి ఆయనే తవ్వుకున్నాడు కదా ఓడిపోవటానికి. ఇప్పుడైనా నీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారా లేదా అది చూసుకోవాలి కదా. నీ 10 మంది సభ్యుల్ని నువ్వు చూసుకోవట్లేదంటే నీకు పార్టీ మీద శ్రద్ధ లేదు, వాళ్ళ సభ్యుల మీద లేదు. ఎవడెడిపోయినా నీకు అనవసరం. 10 మందికి భయం పుట్టుకుంది ఏంటంటే భవిష్యత్తు లేదు కాబట్టి కనీసం తమ ఉనికిని తాను కాపాడుకోవడానికి పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తే వెళ్తారు. ఇప్పుడు ఎవరో ఈ పార్టీ కోసం పుట్టలేదు. అంతకుముందు ఆయన వేరే కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు సమవయస్కుడు, ఆయన అంత అనుభవం ఉంది. మరి అట్లాంటప్పుడు ఆయన వ్యాపార ఎంత సామ్రాజ్యం, నీకెంత వ్యాపార సామ్రాజ్యం ముఖ్యమో ఆయనకే అంతే ముఖ్యం. నువ్వు కూడా ఇప్పుడు కేంద్రంతో ఏ పార్టీలో ఎలా అయితే బాగుంటుందని చర్చించుకుంటున్నావు, వాళ్ళతో చర్చలు జరుపుతున్నావు కదా, అట్లాగే వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు కూడా చర్చించుకుంటారు. షర్మిల ఈయన మీద బెటర్ అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి తెలియని విషయం అయితే కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఆయనకి కూడా బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరు మనస్తత్వాలు చూసిన ఆయనే. ఇప్పుడు బహిరంగ రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా షర్మిల గారు ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఏదున్నా ఆమె ఈలాగా దాక్కోవటానికి ప్రయత్నించడు. నిన్న శాసనసభలో కూర్చుంటే కాసేపు కూర్చుంటే నీకే అర్థం అయ్యేది. తర్వాత నీ సభ్యులకు కూడా ధైర్యం వచ్చేది. మా నాయకుడే కూర్చున్నాడు, వాళ్ళు బయట వరండాల్లో కూడా ఉండుండొచ్చు ఆ భయానికి. నువ్వు కూర్చుంటే వాళ్ళు కూడా వచ్చి పక్కన కూర్చునేవాళ్ళు కదా. తర్వాత నువ్వు ప్రమాణ స్వీకారం చేసావు కదా, నా సభ్యులు కూడా నాయన కాల్ చేయమని నువ్వు అడిగావా? అడగాలి కదా స్పీకర్ని. అధ్యక్ష మరి నన్ను చేయించారు క్యాబినెట్ అయిన తర్వాత, వాళ్ళంటే 164 మంది ఉన్నారు, నా సభ్యులు 10 మందేను, ఇవ్వండి. తర్వాత అరగంటలో అయిపోతాయి, ఒక్కొక్కరు 3 నిమిషాలు, ఒక అరగంటలో అయిపోతాయి. ఆ తర్వాత మీరు 164 మందికి 2 రోజుల పాటు చేయించుకున్నా కూడా మాకు ఇబ్బంది ఉండదని అడగాలి కదా. అడగాలి కదా. ఆయన చేసేసి వెళ్ళిపోయాడు. ఆయన వరకు అడుక్కున్నాడు. ఇప్పుడు అది నీ స్వార్థం కనపట్టల్లా. ఇప్పుడు ఎప్పుడైనా నాయకుడి లక్షణం ప్రతి క్షణం నీ అనుచరుల గురించి నువ్వు ఆలోచించాలి. ఎప్పుడు తన గురించి తను ఆలోచించుకుంటాడు, ప్రజల గురించి ఆలోచిస్తాడు. తను లాభం వస్తే చాలు. నాసిరకం సారా తాగి ఎంతమంది చచ్చిపోయినా పర్వాలేదు, ఎంతమంది ఆడబడుచులు తాళిబొట్లు తెగిపోయినా పర్వాలేదు, ఎంతమంది మేనళ్ళు మేనగోడళ్ళకి తండ్రి కోల్పోయినా పర్వాలేదు, నా డబ్బులు నాకు వచ్చినా నా జేబులో కానీ చూసుకునే మనిషి. అట్లాంటి నమ్ముకుని ఎవరు కాబట్టి ఇప్పుడు టీడీపీని కార్యకర్తల పార్టీ అని ఊరికే అనలేదు సార్. ఎందుకన్నారు నాకు ఇప్పుడు నేను కళ్ళలో చూశాను. ఫౌండేషన్ ఇవాళకి అది గట్టిగా ఉండబట్టి నువ్వు ఇన్నిసార్లు మనుషుల్ని పీకలు కోసినా కూడా వాళ్ళు ఏం తగ్గలేదు కదా, వాళ్ళు కూడా తగ్గేదేలే అన్నారు. ఎక్కువ వస్తుంటే పీకపోతే పోయింది, పోతే పోతాం, కానీ పార్టీ మాత్రం నిలబడాలని నిలబెట్టుకున్నారు కదా, ఒక చరిత్ర సృష్టించారు. కానీ ఒక స్టేజ్ లో ఇంకా పార్టీ కరుమరుగా అయిపోయిన టైం నుంచి ప్రపంచం సృష్టించారు. కేవలం స్వార్థం చూసుకుంటే కార్యకర్తల కోసం నిలబడ్డారు కాబట్టి. చంద్రబాబు గారు కార్యకర్తల కోసం నిలబడ్డాడు, కార్యకర్తలు చంద్రబాబు గారి కోసం నిలబడ్డారు. నాయకులు కార్యకర్తల కోసం, కార్యకర్తలు నాయకుల కోసం, పార్టీ కోసం చేశారు. అది త్యాగం అంటే, అది సమిష్టి త్యాగం. ఇది ఏంటి, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. అట్లాంటప్పుడు నువ్వు స్వార్థం అనుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకొకళ్ళు ఎందుకు చూసుకోరు? ఖచ్చితంగా చూసుకుంటారు. అందుకే ఇప్పుడు షర్మిలను కూడా మీట్ అవ్వడానికి అదే రీజన్ అయింది. అయితే మొత్తానికైతే బహుశా ఆయన పార్టీ మారడానికి ఆలోచనలో ఉన్నట్టు కూడా అదే కదమ్మా, చాలా మంది ఆలోచనలోకి వెళ్తారు. ఇప్పుడు ఇలాంటి పారదర్శకత లేని నాయకుడు, తర్వాత కష్టాలు వచ్చినప్పుడు నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్ళలేని నాయకుడు తన స్వార్థమే ఇప్పుడు కూడా చూసుకుంటున్నప్పుడు ఎవరు మాత్రం ఆయన్ని నమ్మి ఈ పడవ ఎక్కుతారు? చిల్లు పడవలో ఎవరు ఎక్కరు కదా, మధ్యలో తీసుకెళ్ళి ముంచేస్తాడు. మొన్న కూడా 175 గెలుస్తాం, ఏం పర్వాలేదు, బెట్టలు కాసుకోండి, మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి, ఇలాంటివి ఎన్ని కుటుంబాలు దెబ్బతినిపోయింది. విచిత్రం ఏంటంటే హైదరాబాద్లో మాది అల్కాపూర్ టౌన్షిప్లో చేపలు రోడ్డు పక్కన అమ్ముకునే అతను ఈయన పార్టీ గెలిస్తే 1,50,000 రూపాయలు బెట్టి కాసి పోగొట్టుకున్నాడంట. నాతో చెప్పాడు. చూసి జాలేసింది నాకు. ఇంకొక వ్యక్తి ఒక పూరిల్లు 3 ఎకరాలు ఉందంట, తూర్పుగోదావరి జిల్లా, అతనే 3 ఎకరాలు బెట్ట కాశాడు. ఈయన మీద ఉన్న నమ్మకంతో 175 గెలుస్తా అని చెబుతున్నారు కదా, కాబట్టి ఏది ఎందుకు అధికారంలోకి రాదు? 175 గెలిస్తే 3 ఎకరాలు పోయాయి. 3 ఎకరాలు. ఇట్టా కుటుంబాలు ఎన్ని చితికిపోయినాయి నిన్ను నమ్ముకుని. అట్టాగే నాయకులు తెలియగలరు కాబట్టి వాళ్ళు మునగరు, నిన్ను ముంచుతారు. రైట్. సో మీరు అన్నది వింటుంటే నాకు కూడా బాధాకరంగా అనిపిస్తుంది. సో కనీసం ఇప్పుడు వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే 11 మంది ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి, వాళ్ళ భవిష్యత్తు చూసుకోవడానికి వైసీపీ పార్టీ మారే దిశలో అయితే వెళ్ళబోతున్నారు అనేది ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ షర్మిలను భేటీ అవ్వడానికి గల కారణాలను కూడా అర్థమవుతున్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ. శాస్త్రం మన వీక్షకులు కూడా నమస్కారం.